హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. మార్చి 1 నుండి గృహజ్యోతి కింద జీరో కరెంటు బిల్లులు ఇవ్వనున్నారు. ఇందుకోసం బిల్లింగ్ యంత్రాల సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడితేనే ఇది వర్తిస్తుంది. ఈ జీరో బిల్లులో యూనిట్లు బిల్లు ప్రింట్ చేసి గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లును మాఫీ చేసి జీరోగా అయితే చూపిస్తారు. ఇకపోతే చాలా మందికి ఈ మార్గదర్శకాలపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ అధికారి గంగాధర్ మాట్లాడుతూ ఈ నెల నుండి గృహజ్యోతి అమలవుతుంది. అయితే దీనికి మాత్రం బిలో పోవర్టీ వాళ్ళే దీనికి అర్హులన్నారు. ఎవరైతే 200 యూనిట్ల కరెంటు వాడుతారో వారే అర్హులవుతారు అని చెప్పారు. ఒకవేళ 201 యూనిట్లు దాటితే ఆ మొత్తానికి కరెంటు బిల్లు వేయటం జరుగుతుందన్నారు. గతంలో కూడా కరెంటు బిల్లులు బకాయి ఉన్నా కూడా గతంలో ఉన్న కరెంటు బిల్లులు బకాయి ఉన్నా కూడా వాటికి ఈ పథకం వర్తించదన్నారు. వాటిని పూర్తిగా కడితేనే ఈ గృహజ్యోతికి అర్హులవుతారు అని అన్నారు. గతంలో ఉన్న రికార్డుల ప్రకారం 90% 200 యూనిట్ల కరెంటు కంటే తక్కువ వాడేవారే ఎక్కువగా ఉన్నారు. ఈ స్కీమ్ వచ్చాక కరెంటు పొదుపుగా వాడి ఇంకో 2-3% పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. ఇక జిల్లాలో దాదాపుగా 3,50,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, వీటిలో ఎక్కువ శాతం 200 యూనిట్లు తక్కువ వాడేవారే ఉన్నారన్నారు. రెంటుకుండే వారు కూడా ఈ పథకంకి అర్హులవుతారు అని తెలిపారు. కరెంటును ఆదా చేస్తే వనరుల సంపద కూడా పెరుగుతుందన్నారు. తద్వారా ప్రభుత్వానికి ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. గృహజ్యోతి పథకం ఎలా అప్లై చేయాలంటే మీరు సమీప గ్రామ పంచాయతీ, మండల కార్యాలయం లేదా మున్సిపల్ కార్పొరేషన్కు అవసరమైన పత్రాలతో పాటు భౌతిక దరఖాస్తు ఫారంను సమర్పించడం ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సంబంధిత కార్యాలయం నుండి పొందొచ్చు. ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీరు దరఖాస్తు ఫారంను పూరించడం మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.